ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనాలు. ముందుగా మీ అందరికీ హ్యాపీ క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు. నా జీవితంలో ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా నా సాక్ష్యాన్ని నేను ఇందులో పంచుకోవడం జరిగింది. కానీ యేసయ్య మన జీవితాల్లో జన్మించాలి, మన హృదయాల్లో జన్మించాలి. చాలామంది అనుకుంటారు క్రిస్మస్ అంటే యేసయ్య భూమి మీదకి వచ్చాడు. 2000 సంవత్సరాల క్రితం, 2025 సంవత్సరాల క్రితం ఆయన భూమి మీదకి మానవుడిగా రిక్తునిగా వచ్చాడు. యేసయ్య బెత్లెహేములో జన్మించాడని ప్రతి ఒక్కరూ చెప్పుకుంటూ ఉంటారు. కానీ అది ఎంత వాస్తవమో అదే యేసయ్య గురించి మనం ప్రతి సంవత్సరం క్రిస్మస్ సందేశాలు అనేకములు వింటూ ఉంటాం. ఆ యేసయ్య మీ హృదయములో జన్మించాడా లేదా అనేది మనం ప్రతిరోజు పరీక్షించుకుంటూ ఉండాలి. యేసయ్య మరియ గర్భమున ఏ విధంగా అయితే జన్మించాడో, కన్యకైనటువంటి మరియ గర్భమున ఆయన జన్మించి ఈ సర్వమానవాళిని విడిపించడానికి, సర్వమానవాళి పాపముల నుంచి విడిపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. అటువంటి దేవాది దేవుడు నీ హృదయములో, నా హృదయములో జన్మించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయన నీ హృదయములో జన్మిస్తే త్రాగుబోతులైన వారు మారిపోతారు, తిరుగుబోతులుగా ఉన్నటువంటి వారు మారిపోతారు, వ్యభిచారము చేసేటువంటి వారు మారిపోతారు, దొంగతనం చేసేటువంటి వారు మారిపోతారు, భార్యని హింసించి కొట్టేటువంటి వారు మారిపోతారు. యేసయ్య మన హృదయంలో జన్మిస్తే మనలో ఒక క్రొత్త మనస్సు మనకి కలుగుతుంది. క్రొత్త మన యొక్క జీవిత తీరు అంతా చాలా సరికొత్తగా ఉంటుంది. కాబట్టి అలాంటి దేవాది దేవుడు మన హృదయంలో జన్మించాలి. చాలామంది అనుకుంటూ ఉంటారు మత మార్పిడని. ఇది మత మార్పిడి కాదు. యేసయ్య మన హృదయంలో జన్మిస్తే పాపి పరిశుద్ధుడిగా మార్చబడుటయే. పాపి పరిశుద్ధుడిగా మార్చబడమే యేసు కోరుకుంటున్నాడు. మన యొక్క పాత జీవితాన్ని, మానవ స్వభావమైనటువంటి జీవితాన్ని, పాప స్వభావాన్ని విడిచిపెట్టడానికి మానవులందరి సహాయార్థమై యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. కనుక ఆయన నా హృదయంలో జన్మించాలని మనమందరం ఆశిద్దాం. ఆయన జన్మిస్తే మన యొక్క ప్రవర్తన మారిపోతుంది. ఎప్పుడు కోప్పడేటువంటి వ్యక్తి కోప్పడకుండా ఉండగలడు. ఒకప్పుడు 15 సంవత్సరాల క్రితం నేను నా నోటి మాటలతో ఇతరులని బాధ పెట్టేవాడిని. కానీ ఆ యొక్క స్వభావాన్ని నాలో నుంచి తీసివేసింది యేసయ్య మాత్రమే. నేను సినిమాలు ఎక్కువగా చూసేవాడిని. ఆ స్వభావాన్ని నాలో నుంచి తీసివేసింది యేసయ్య మాత్రమే. ఇది చెప్పడానికి నేను ఏమాత్రమూ సిగ్గుపడను. ఎందుకంటే యేసయ్య నా పాత జీవితాన్ని అంతటినీ పాతిపెట్టి నన్ను ఒక నూతన వ్యక్తిగా నన్ను ఆయన తీర్చిదిద్దారు. కారణం ఏంటంటే దేవాది దేవుడు మన హృదయంలో ఉంటే మనం అందరినీ ప్రేమించగలుగుతాం, అందరినీ అర్థం చేసుకోగలుగుతాం, అందరికీ ఉపయోగకరంగా ఉండగలుగుతాం, అందరికీ ఆశీర్వాదకరంగా ఉండగలుగుతాం. అటువంటి జీవితం మనం కలిగి ఉండాలి. అదే పట్టుదలతో, అదే భక్తితో, అదే శ్రద్ధతో మనమందరము నూతన సంవత్సరాన్ని కూడా ఎదుర్కోవాలి. అలా ఎదుర్కొన్నప్పుడు మన యొక్క జీవితం, మన యొక్క నూతన సంవత్సరం మరింత సంతోషముగా ఉంటుంది. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. We wish you once again Merry Christmas and Happy New Year 2026. ఈ 2026 ప్రతి ఒక్కరు ఎక్స్పెక్ట్ చేసినట్టు అందరూ ఎలాగైతే న్యూ ఇయర్ని న్యూనెస్తో ఎదుర్కొందాం అనుకుంటున్నారో అలాగే దేవుడు కూడా మీ జీవితంలో నూతన కార్యాలు చేయాలని, న్యూ బిగినింగ్స్ స్టార్ట్ చేయాలని మేము ప్రార్థిస్తున్నాం. అలాగే ఈ న్యూ ఇయర్ జాషువా 1:5లో ఉన్న వాగ్దానం మీ అందరి జీవితాల్లో నెరవేర్చబడాలని మా ప్రార్థన. ఈ ఇయర్ ప్రామిస్గా దేవుడు మీకు ఇమ్మాన్యుయేల్ అయి, దేవుడే మీకు తోడై ఉండి నడిపించాలని వాగ్దానం ఇస్తున్నాడు. ఈ వాగ్దానం మీ జీవితాల్లో దేవుడు నెరవేర్చునుగాక.